ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. యాంకర్ శివజ్యోతి గారి ఆధార్ కార్డ్ టీటీడీ బ్లాక్ చేసింది అని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో కూడా బాగా పబ్లిసిటీ అయితే జరిగింది. అయితే దీని గురించి భక్తులు చాలా మంది నన్ను అడగడం జరిగింది. దయచేసి మీరందరూ ఒక విషయం తెలుసుకోండి. టీటీడీ ఎప్పుడు కూడా భక్తులను శిక్షించదు, కేవలము మీకు హెచ్చరిస్తుంది తప్ప శిక్షించదు. అలాగే మీరు గనక క్షమాపణ కోరినట్లయితే ఎప్పుడు కూడా శిక్షించదు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. టీటీడీ శివజ్యోతి గారి యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్లాక్ చేయలేదు, ఇది కన్ఫర్మ్. మనము అన్ని ఆధారాలతో ఇది తెలుసుకొని మీ ముందుకి చెప్పడం జరుగుతుంది. టీటీడీ ఎక్కడ కూడా శివజ్యోతి గారి యొక్క ఆధార్ కార్డ్ బ్లాక్ చేయలేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అలాగే ఆవిడ ప్రస్తుతం అయితే ప్రెగ్నెంట్ కాబట్టి ఇటువంటి న్యూస్ అన్ని కూడా తనని మెంటల్ గా డిస్టర్బ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది చేయటం కూడా తప్పే కదండి, మన బాధ్యతే కదా. ఒక మహిళను ఎప్పుడూ కూడా మనము ఇబ్బంది పెట్టకూడదు. ఆవిడ నాకు ఎటువంటి పరిచయము లేదు, ఆవిడ ఎవరో కూడా మనకు అసలు ముఖ పరిచయం కూడా లేదు. కానీ ఒక బాధ్యత రహిత మహిళగా నేను కూడా మీ ముందుకు ఈ విషయాలన్నీ భక్తులకి చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి దయచేసి మనం ఎవ్వరం కూడా ఆవిడ్ని కామెంట్ సెక్షన్ లో కూడా ఒక మాట అనడం కూడా అది తనకి చాలా ఇబ్బంది పడుతుంది. ప్రస్తుతం అయితే శిశువు తల్లి ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది దానికి మనము ప్రోత్సహించాలే తప్ప ఒక్కొక్క కామెంట్తో తనని ఇబ్బంది పెట్టడం కూడా నిజంగా తప్పే. కాబట్టి భక్తులందరికీ ఆవిడ ఆధార్ కార్డ్ అనేది బ్లాక్ చేయలేదు, దాని గురించి మరెవ్వరం కూడా డిస్కషన్ పెట్టకూడదు. ఓకే, ఇక సెకండ్ పాయింట్. వైకుంఠ ఏకాదశికి సంబంధించి నవంబర్ 27వ తారీఖున ఉదయం 10 గంటలకు మనందరికీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. డిసెంబర్ 1వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్స్ మీకు ఓపెన్ లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే నేను నిన్న ఎలా రిజిస్టర్ చేయాలో ఒక వీడియో చేశాను. అలాగే ఏవేవి తప్పులు మీరు చేస్తున్నారో కూడా ఒక వీడియో చేశా. దయచేసి అవి కామెంట్ సెక్షన్ లో పెడితే చూడండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇవన్నీ ఫ్రీ టికెట్లే, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా 3 రోజులు సెలెక్ట్ చేసుకోండి. డిసెంబర్ 30, 31, జనవరి 1, 3 రోజులు సెలెక్ట్ చేస్తే ఏదో ఒక రోజు మనకు ఈ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఇవి గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. మరొక 3 రోజులు మనకు టైం ఉంది, కౌంట్ డౌన్ అనే చెప్పొచ్చు. ఓకేనా, ఇక థర్డ్ పాయింట్. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ లో రూములతో సహా పూర్తిగా అయిపోయాయి. అయితే ఎవరికైతే ఫిబ్రవరి కొత్త సంవత్సరం వరకు టికెట్లు లేవో మీరు ఒక రోజు ముందు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మనకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ లో ఈ సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. నిన్న కూడా 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2 నుంచి 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇచ్చారు. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది బాగా తక్కువగా ఉంది. తొందరగానే దర్శనం అయిపోతుంది. మీరు ఎవరైనా వస్తే 3 గంటల లోపల మీ దర్శనం అయితే పూర్తిగా సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. ఇక డిసెంబర్ వరకు కూడా హోమం టికెట్లు కూడా పూర్తిగా అయిపోయాయండి. జనవరి, ఫిబ్రవరి వారికి మీకు టికెట్లు కనుక లేకపోతే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకునే ఒక్క అవకాశం అయితే ఉన్నది. అది కూడా జనవరి వారికి సంబంధించిన టోకెన్లు డిసెంబర్ 25 గాని 26 గాని విడుదల చేస్తారు. ఇక ఫిబ్రవరి వారికి సంబంధించిన హోమం టికెట్లు జనవరి 25 గాని 26 గాని విడుదల చేస్తారు. దయచేసి మీరందరూ ఆ రోజు ప్రెస్ రిలీజ్ వస్తుంది, నేను మీ అందరికీ చెప్తా. ఆ ఒక్క అవకాశం ఉంది. రోజుకి 200 హోమం టికెట్లు విడుదల చేస్తారు. ఈ లెక్కన చూస్తే కేవలము 200 మందికే ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉన్నది. దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. అలాగే రూములు కూడా ఫిబ్రవరి వరకు లభించని వాళ్ళు దయచేసి తిరుమల కొండపైకి వెళ్ళి ఆధార్ కార్డుతో ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్ లో ఉదయం 5 నుంచి 7, 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మొదటి వచ్చిన 2,000 మందికి, మొదటి రిజిస్ట్రేషన్ చేసిన 2,000 మందికి రూములు వస్తాయి. అక్కడ కూడా మీరు రాలేదే అనుకోండి, తిరుమల కొండపైన PAC 1, 2, 3, 5 అని 4 రకాల లాకర్స్ ఉన్నాయి. అక్కడ కూడా మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతానికైతే అన్ని రకాల దర్శనాలు జరుగుతున్నాయి. శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు ఆఫ్లైన్ ద్వారా
తిరుమల కొండపైన ఎయిర్పోర్ట్లో కూడా మీకు టోకెన్లు ఇస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐ దర్శనాలు, మిలిటరీ, డిఫెన్స్, సంవత్సరం లోపల చంటి పిల్లల దర్శనాలు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలు అన్ని యథావిధిగా హ్యాపీగా జరుగుతున్నాయి. డిసెంబర్ 28 వరకు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి సంబరాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మీకు 10 రోజులు రద్దు చేస్తారు తప్ప ముందుగా అయితే ఏవి రద్దు చేయరు. అలాగే కొత్త సంవత్సరం జనవరిలో రథసప్తమి కూడా ఉంది. దానికి సంబంధించి కూడా దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయినా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇక జనవరి 2 నుంచి 8 వరకు సంబంధించి 300 రూపాయల వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు డిసెంబర్ 5 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. దీనికి సంబంధించి కూడా ఒక డెమో వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ నేను పోస్ట్ చేస్తాను, చూసి బుక్ చేసుకోండి. ఏమాత్రం ఆందోళన పడొద్దు. ప్రస్తుతం అయితే టికెట్లు బుకింగ్ అనేది ఒకటి జరుగుతోంది మనకు టీటీడీకి సంబంధించి. అలాగే దర్శన టికెట్ లేని వాళ్ళు హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోండి. ఏమాత్రం టెన్షన్ పడొద్దు. ఆన్లైన్లో దర్శన టికెట్లు ఉన్నవారు మాత్రమే వైకుంఠ ఏకాదశి టైంలో మీరు దర్శనం చేసుకోగలరు. అలాగే జనవరి 2 నుంచి 8 వరకు ఏ టోకెన్లు లేకపోయినా కానీ మీరు హ్యాపీగా డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఉచిత దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోలో నిన్న ఎంతమంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు, ఎంతమంది తలనీలాలు ఇచ్చారో మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? నిన్న స్వామివారిని 59,548 మంది దర్శనం చేసుకున్నారు. 25,781 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. స్వామివారి హుండీ కానుకలు 4.54 కోట్లు. ప్రస్తుతము ఈరోజు 30 కంపార్ట్మెంట్లలో భక్తులు అయితే వేచి ఉన్నారండి. అలాగే స్వామివారికి ఈరోజు మీకు దర్శన టికెట్ కనుక ఉన్నట్లయితే 300 అయినా 500 అయినా మీకు దర్శన సమయం అనేది కనీసం 4 నుంచి 5 గంటలు పట్టే అవకాశం ఉన్నది. ఉచిత సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకున్న వాళ్లకు 5 నుంచి 6 గంటలు దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నది. అలాగే ఎటువంటి టోకెన్ లేకుండా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కనుక మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మీకు దర్శనం అనేది కనీసము 15 నుంచి 20 గంటలు పట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది చాలా తక్కువగా ఉంది. ఏమాత్రం మీరు కంగారు పడవద్దు. అలాగే చివరిగా యాంకర్ శివజ్యోతి గారిని అరెస్ట్ చేశారు, టీటీడీ కేసులు పెట్టింది, ఇటువంటి మాటలన్నీ కూడా కొంతమంది అంటున్నారు. దయచేసి అటువంటి ప్రచారాలను మీరు నమ్మవద్దు. ఆవిడ యొక్క ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేయలేదు, ఆవిడపైన ఎటువంటి కేసులు పెట్టలేదు. ఎటువంటి ఆందోళన మీరు చెంది ఉండకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.